హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అందుకనే ఈరోజు మీ ముందుకి సండే స్పెషల్ ఒక సూపర్ నాన్ వెజ్ రెసిపీని అయితే తీసుకుని వచ్చేస్తున్నాను. మరి ఆ రెసిపీ ఏంటి అనుకున్నారా? మీకైతే చూస్తే అర్థమైపోయింది కదా, మటన్ కర్రీ అండి. సో గ్రేవీ మటన్ కర్రీ నా స్టైల్లో ఈజీగా సింపుల్గా ఎలా కుక్ చేసుకోవాలో నేనైతే మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ దీనికోసం నేను కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిరపకాయ చీలికలు, అలానే ఒక 4 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. సో వీటిని చక్కగా వేయించుకోవాలి. ఫస్ట్ వీటిని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ అనేటివి తొందరగా వేగడం కోసం. మనము ఫస్ట్ ఆనియన్స్లో సాల్ట్ అనేది వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకున్నాను, ఒక 2 రెమ్మలు. ఇవి కూడా కలుపుకోవాలండి. కరివేపాకు అనేది మంచి అరోమా ఇస్తుంది కర్రీకి, మంచి ఫ్లేవర్, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి 2 రెమ్మలు వేసుకున్నాను. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను ఒక చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ కలిపి చక్కగా వేయించుకోవాలి. పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అండి, ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. సో ఇది వేయడం వల్ల ఫ్రెష్ది ఆ టేస్టే వేరండి. మనం బయట కొని వేసుకునేటివి అంత హైజెనిక్ కాదు, అంతా కల్తీ వస్తాయి. సో మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం అనేది చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అలానే మన కర్రీ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది అనమాట. ఇంట్లో చేసుకుని వేసుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 kg వరకు మటన్ తీసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. వెనిగర్ వేసి వాష్ చేసుకుంటే మనకి మీట్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. సో నేను అది ఆల్రెడీ వీడియో పెట్టాను, అది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 స్పూన్ల ధనియాల పొడి, అలానే కారం అయితే తీసుకున్నానండి. కారం అనేది మనం తినే ఘాటుని బట్టి, అంటే కారం మనం తినే స్పైసీనెస్ని బట్టి తీసుకోవాలి. మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి నేను ఒక బిగ్ 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. సో మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు కారం అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట, అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా తిప్పేసి కలుపుకుని ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెడితే ముక్కలో ఉన్న నీరు అనేది సపరేట్ అవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ నేను మెంతెం కూర యాడ్ చేస్తున్నానండి. మటన్ కర్రీలో మెంతెం కూర అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మెంతెం కూర యాడ్ చేసిన తర్వాత నేను కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను. మెంతెం కూర అనేది మా బాల్కనీ గార్డెన్లో నేను గ్రో చేసిన మెంతెం అండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టమాటోస్ తీసుకున్నానండి. నేను టమాటోస్లో గింజలు అనేది తీసేస్తాను, ఎందుకంటే నాకు ఇంతకుముందు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి కాబట్టి నేను గింజలు అనేది వేయకుండా టమాటోస్ వేసుకుంటాను అనమాట. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. సుమారుగా ఒక 6 నుంచి 7 విజిల్ల వరకు ఉడకనివ్వాలి. ఈలోపు మనమైతే ఇక్కడ గ్రేవీ తయారు చేసుకుందాము. నేను గ్రేవీ కోసం ఇక్కడ బాదం పలుకులు తీసుకున్నాను, అలానే జీడిపప్పు పలుకులు. మరి ఇక్కడ అయితే మసాలాలు తీసుకుంటున్నానండి. మేము ఘాటు తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువలో తీసుకుంటున్నాను, మీరు తినే ఘాటును బట్టి తీసుకోవచ్చు. అలానే ఒక చిన్న కొబ్బరి చిప్ప తీసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఫైన్గా ఇలా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి మెత్తగా. ఇంతలోపు మనకి మటన్ అనేది కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనమైతే ఒక 7 విజిల్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని అయితే చూసుకుందాము. చూడండి నేను వాటర్ అనేది తక్కువ పోసాను కదా, సో దగ్గరగా ఉడికిపోయింది. మనము వాటర్ అనేది ఎక్కువ పోస్తే మళ్ళీ అంతా పులుసు లాగా ఉంటుంది. సో వాటర్ అనేది మనం చూసుకుని పోసుకోవాలన్నమాట. సో ఈ విధంగా దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో గ్రేవీ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను గ్రేవీని అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇవన్నీ కూడా చక్కగా ముక్కలకి పట్టే విధంగా గ్రేవీ అనేది కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. అలానే మిక్సీ జార్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇందులో కలిపేసుకుని పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా ఒకసారి మిక్స్ ఇచ్చేయాలండి. ముక్కలకి అంతా కూడా గ్రేవీ పట్టే విధంగా మిక్స్ ఇచ్చేసి
దీన్ని మూత పెట్టేసుకుని కాసేపు మళ్ళీ మగ్గించుకుంటే మనకి ఎంతో డెలిషియస్ గ్రేవీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి తింటే వదిలిపెట్టరు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇది వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి కానీ అలానే చపాతీ రోటీస్లోకి చాలా అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా నేనైతే మూత పెట్టేస్తున్నాను. కూర దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, కుక్ చేసుకుంటే ఫైనల్గా మనకి కర్రీ అనేది ఈ టెక్స్చర్లో ఇలా అయితే రెడీగా ఉంటుంది. నేను దీంట్లోకి అయితే వైట్ రైస్, బాస్మతి రైస్ అయితే చేశాను, వైట్ బాస్మతి రైస్. సో దీంతో పాటు నేను దోసకాయ మటన్ కూడా చేశానండి, అలానే బోన్స్ షోర్వా కూడా చేశాను. సో ఆ రెసిపీస్ కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. సో ఇక్కడ నేను రైస్ అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకుని, ఇదైతే దోసకాయ మటన్, ఇప్పుడు వేస్తున్నది అయితే గ్రేవీ మటన్ అండి. ఇప్పుడు మీకు రెసిపీ చూపించింది. సో ఈ విధంగా కర్రీస్ ఎక్కువ, రైస్ తక్కువ తోటి మేమైతే ఈరోజు సండేని ఇలా ఎంజాయ్ చేసాం. ఫైనల్గా దీన్ని అయితే ఇట్లా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేశాను. చూస్తున్నారు కదా బోన్స్ తోటి ఎంత చక్కగా యమ్మీ అండ్ టేస్టీ కర్రీయో. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.